హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అన్నంలోకి పప్పుచారు, రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చికెన్ని ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. 2 ముక్కలు వేసుకున్నా చాలండి, కడుపు నిండా తినేయవచ్చు, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ధనియాలను వేసిన తర్వాత ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ దినుసుల్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు సోంపుని వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ముక్కలు కొంచెం పెద్దవిగా ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అప్పుడే చక్కగా ఫ్రై అవుతుందండి. చూడండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. సో ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇప్పుడు మరో నిమిషం వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా కడిగి ఇలా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని చికెన్కి బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి. కొంచెం పెద్ద గ్లాస్తోనే 1/2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట చికెన్కి. సో ఇలా వాటర్ని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండొచ్చండి, అడుగు పట్టకుండా ఉంటుంది. సో నీళ్లు కూడా ఇంకిపోయాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ లోపైతే మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని అయితే రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము చికెన్ని చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ 20 నిమిషాల వరకు అయితే ఉడికిందండి. అలాగే మనకు చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది, చూస్తున్నారు కదండి. ఇలా మీరు టైం సెట్ చేసుకోకపోయినా చికెన్ మెత్తగా అయ్యేంత వరకు అయితే చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి, సరిపోతుంది. ఒకవేళ వాటర్ తగ్గినట్టుగా అనిపించినట్లయితే కొన్ని వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ స్పైసెస్ కూడా ఇందులో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 5 నిమిషాల వరకు దీన్ని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ ఉప్పు కారం అనేది సరిపోకపోతే ఇదే స్టేజ్లో కొద్దిగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నాకైతే నేను వేసిన అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. సో దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, చికెన్ ఎంత జ్యూసీగా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద జస్ట్ 1 నిమిషం వరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే
రోటీలోకి, రైస్లోకి, ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.